సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో సీనియర్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో బంగారంలో చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. తగ్గితే ఒక్కసారి తగ్గుతుంది, ఒక 5,000 పెరిగితే ఒక 10,000 తులంకి పెరుగుతుంది, 5,000 రీసెంట్గా పెరిగింది. ఫ్లక్చుయేషన్స్ వస్తూనే ఉన్నాయి. బంగారం ధరలు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉందా? బంగారంతో పాటుగా పోటీ పడుతున్న సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ విషయాలను తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. సార్, నేను ఒక వేరే దగ్గర విన్నాను, ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ తట్టుకోలేక సిల్వర్ ఏదైతే ఉందో రాబోయే ఒక 3-4 ఇయర్స్లో సిల్వర్ రేట్స్ బాగా పెరిగే అవకాశం ఉంది అని. ఇందులో ట్రూత్ ఎంత ఉంది? రూట్ అయితే నిజమే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్కి ఏంటంటే అంతకు ముందు కన్నా ఇప్పుడు యూసేజ్ ఎక్కువ పెరిగిపోయింది. మామూలుగా ఇండస్ట్రియల్ యూసేజ్ పెరగటం అనేది స్టార్ట్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జస్ట్ లైక్ సోలార్ ప్యానల్స్ కానీ, తర్వాత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీస్, వీటిల్లో ఎక్కువగా మనకి సిల్వర్ని వినియోగం చేస్తున్నారు. దానివల్ల దానికి కన్జంప్షన్ ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక ఎడిషనల్గా ఏమైందంటే ఇప్పుడు లేడీస్ అందరూ కూడా ఈ గోల్డ్ కొనలేక సిల్వర్ కోటింగ్ చేసి కొన్ని వేసుకుంటారు. కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ దానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే గోల్డ్ బాగా పెరిగిపోయింది, ఒక రేంజ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అది ఎఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో నార్మల్గా లేడీ అందరికీ కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకొని దీనిలోకి వస్తున్నారు అనమాట. దానివల్ల కూడా ఇప్పుడు సిల్వర్ యూసేజ్ బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 1 lakh దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 96,000 97,000 దగ్గరే అవుతుంది. ఎక్కడ కూడా పెద్ద డ్రాస్టిక్గా ఫాలో అవ్వట్లేదు. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇయర్ ఎండ్ కల్లా 1,25,000 కానీ 1,30,000 కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది అనిపిస్తుంది. ఈవెన్ డౌన్ సైడ్ తీసుకున్న 85,000 మేజర్ సపోర్ట్ అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ డిమాండ్ ఇప్పుడు మారిపోతుంది, సిల్వర్ సైడ్కి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా, లేకపోతే ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయమంటారు కొన్ని రోజులు? ఇప్పుడు గోల్డ్ ఎలా అనిపోయిందంటే మేడం, 90,000 అనేది ఇక నార్మల్గా బేస్ లెవెల్ అయిపోయింది. ఏది 22 క్యారెట్కి, 24 క్యారెట్కి ఏమో 98,700 98 ఆ రేంజ్కి వెళ్ళింది. సో మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ మీద ప్రజెంట్ డిమాండ్ చూసుకుంటే అక్కడ కూడా ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని కొంటున్నాయి. సో మేజర్ రీజన్ గోల్డ్ పెరగడానికి రీజను అదొరకు సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ కొనేవి కాదు. ఇప్పుడు ఏంటంటే మేజర్ కంట్రీస్, అన్ని కంట్రీస్లో కూడా గోల్డ్ బ్యాంక్స్ కొంటున్నాయి అనమాట. అయితే రిజర్వ్ బ్యాంక్స్ వాటి ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ, దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి. అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్గా అన్ని అన్సర్టనిటీ ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్స్ అన్ని మొన్నటి దాకా డౌన్ అయినాయి కాబట్టి ఆ డబ్బంతా కూడా గోల్డ్ మీద పెట్టారు అనమాట. ఇప్పుడు స్లోగా మార్కెట్స్ కనుక ఈక్విటీ మార్కెట్స్ రికవరీ స్టార్ట్ అయ్యి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తే అప్పుడు గోల్డ్ నుంచి సిల్వర్ అది ఈ స్టాక్ మార్కెట్స్కి మళ్ళీ రిటర్న్ అవుతాయి అమౌంట్. ఇప్పుడు ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏం చేస్తాయంటే మల్టీ క్యాప్ అని, మల్టీ అసెట్ అని పెట్టి కొంత అమౌంట్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి రీజన్స్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్కి ఒక బేస్ లెవెల్, డౌన్ సైడ్ బేస్ లెవెల్ అయితే ఫామ్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే గోల్డ్ ఓవరాల్గా అయితే పెరిగే అప్ ట్రెండే ఉంది ఛాన్సెస్ అన్నీ కూడా. ఈవెన్ ఇప్పుడు చూసిన షోరూమ్స్లో ఎక్కడ కూడా తగ్గట్లేదు, అందరూ కూడా ఫంక్షన్. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియాలో గోల్డ్ ఎంతున్నా మ్యారేజ్ అన్నాక ఏ రేట్ అన్నా కొనాల్సిందే. అవును, ఈవెన్ మనకి పూస్తల తాడు అలాంటి మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా, కంపల్సరీ నల్ల పూసలని. కొంచెం మనీ ఉన్న వాళ్ళకి ఎటు వాళ్ళు అసలు పెళ్ళిళ్ళు అంటేనే పెట్టిపోతాలో కానీ లేకపోతే ఇంకేదైనా ఎక్కువగా బల్క్గా ఉంటుంటారు. మన వాళ్ళు చెప్తుంటారు పెళ్లిలో కమరింది ఇంకా తర్వాత చేయించుకోలేము, ఖర్చు అని చెప్పేసి దానికి ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు. ఒక రకంగా అది కూడా గోల్డ్ అనేది అక్యుములేట్ చేయటం అనేది మంచిదే అనమాట. ఎందుకంటే అది వెన్ ఎవర్ నీడ్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అది మనం ఎవరిని అడగకుండానే మనం అది ప్లేస్ చేసుకోవచ్చు. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ బయింగ్ ద గోల్డ్ అంటే కొంచెం కొని పెట్టుకోవడం సేఫ్ జోన్లో ఉంటుంది అంటారా? అవునండి.
సో చేసుకోవచ్చండి. నేను గోల్డ్‌ని ఏమంటానంటే ఇప్పుడు మ్యాక్సిమం తగ్గినా ఏమవుతుందంటే మీకు పెద్ద డిఫరెన్స్ కనపడదు. ఇప్పుడు 10 గ్రామ్స్‌కి 5000 అంటే పెద్ద డిఫరెన్స్. మనం ఎట్ ఏ టైమ్ ఒక 30 గ్రామ్స్ కన్నా ఎక్కువ కొనలేము. అవును. నార్మల్ కామన్ పీపుల్. సో 20-30 గ్రామ్స్‌కి 2000, 5000 డిఫరెన్స్ అంటే పెద్ద వేరియేషన్ ఉండదు. అదే ఏదైనా మీరు కేజీలో కొంటున్నారు లేదా హాఫ్ కేజీ అన్నప్పుడు తేడా కనపడుతుంది. ఓకే. సో చిన్న చిన్న దానికి 5000, 10,000 పెద్ద తేడా ఉంటుంది అనమాట. కాబట్టి గోల్డ్ కొనే వాళ్ళు అందుకే అక్కడ పెద్ద డిఫరెన్స్ కనపడలేదు. అయితే డ్రాస్టిక్గా ఏదైనా ఒక 20,000 తగ్గింది అనుకోండి, ఒక 80,000 కల్లా ఏదన్నా అన్సర్టనిటీ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడో వస్తాయి. రెగ్యులర్గా అయితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు 90,000 ఆ రేంజ్ రావటమే కష్టంగా ఉంది. సో ఇది 24 క్యారెట్. సో ఇప్పుడు అది ఏంటంటే 93,000 నుంచి 98 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఓకే. సో అదనమాట. సో కంపేర్ టు గోల్డ్, సిల్వర్ కూడా ఇప్పుడు చాలా పరిగెడుతుంది రేట్స్ అనేవి మీరు చెప్పినట్టుగా ఇండస్ట్రీస్లో యూజ్ చేయడం వల్ల. అవునండి. మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా మనం సేఫ్ జోన్లో మనం చేసుకోవాలంటే ఏమంటే సిల్వర్కి నిజంగా ఆర్నమెంట్స్ చేసుకోవటం ఒక పాయింట్. ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలంటే మీరు సిల్వర్ ఈటీఎఫ్స్ తీసుకోవటం బెటర్. ఈటీఎఫ్స్ ఫిజికల్గా కాకుండా సిల్వర్ ఈటీఎఫ్స్ తీసుకోండి. ఎందుకంటే సిల్వర్ని ఒకసారి ఈజీ ట్రేడబుల్ కాదు, క్యాషబుల్ కాదు. దానిలో ఏంటంటే తరగని ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అవును, మనం కొనేప్పుడు ఒక రేటు వేసేటప్పుడు మొత్తం అవన్నీ తీసేస్తూ ఉంటారు కదా, ఇది రాదు ఇది రాదు అని చెప్పేసి. అసలు సిల్వర్ని అమ్ముదాం అన్నప్పుడు మీకు దాదాపు 30% ఊరికే పోతుంది. ఈవెన్ గోల్డ్ కన్నా కేడిఎం గోల్డ్ కొంటే ఈక్వల్ రేట్ వస్తుంది కానీ సిల్వర్కి రాదు. చిన్న చిన్న బ్రేస్లెట్స్ వాళ్ళు ముందే చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కొంటున్నారు, అమ్మాలి అనుకుంటే మాత్రం అసలు చాలా తక్కువ ధరకి వెళ్తుంది. మేబీ ఒక మనం 1500 అలాగా ఉన్న 200 అట్లా అని చెప్తూ ఉంటారు. అవునండి, చాలా తేడా వచ్చేస్తుందండి. సో అందుకని ఏంటంటే సిల్వర్ ఆర్నమెంట్స్ వేయించే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సింది అంటే ఇక అది అమ్మేటట్టు ఉండకూడదు. సో అది చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం సిల్వర్ ఈటీఎఫ్స్ బెస్ట్, లేదా సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో చేసుకోండి. గోల్డ్కి అయితే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ గ్రామ్స్లో ఈటీఎఫ్స్లో కొనుక్కోవచ్చు. అలాగే ఫిజికల్ ఎలక్ట్రికల్ ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్ ఏమవుతుందంటే దానికి ఈజీ ట్రేడబుల్. అలాగే సిల్వర్ కూడా ఈ గోల్డ్ ఉంది, ఈ సిల్వర్ ఉంది, అలాగే ఈ గోల్డ్ ఉంది. అలాగే సిల్వర్కి గోల్డ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా యాక్యురేట్గా ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇండెక్స్ ట్రేడెడ్. అలాగే గోల్డ్ ఎంసీఎక్స్లో కూడా చేసుకోవచ్చు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మనకి షేర్స్ కొన్నట్టు కాంట్రాక్ట్స్ కొనుక్కోవచ్చు. వాటికి మనం ఏదైనా సపోర్ట్ కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాం. సో సిల్వర్ కానీ గోల్డ్ కానీ అక్కడ ఈటీఎఫ్స్లో కూడా అదే ఎంసెక్స్లో కూడా చేసుకోవచ్చు, మంచి బెనిఫిట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ లాగా. సో అలా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే గోల్డ్ కొనటం అనేది నెసిటీ ఐటమ్స్ కాకుండా ఎక్స్ట్రా కొంటే మాత్రం మళ్ళీ మీరు అదంతా వేసుకున్న థ్రెట్ కూడా ఉంది, ఫిజికల్ థ్రెట్ కూడా జరుగుతున్నాయి కాబట్టి. సో దాన్ని కొంతవరకు ఫిజికల్గా తీసుకొని మిగతాది ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో పెట్టుకొని ఈ గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ అలా చేసుకోవటం బెటర్ నా ఉద్దేశం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.